నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానంగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 958 రోజులైందండి. ఈ రోజు 959 రోజు. ఈ గీతా జ్ఞానంగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణం లేకనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 959వ రోజు, అంటే 2023 అక్టోబర్ 18 బుధవారం రోజున. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందండి. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు ఎంతో మంది సమాజంలో వింటున్నటువంటి వారందరినీ ఎక్కువ మందిని ప్రత్యక్షంగా మరి చూసి వారి అనుభూతుల్ని పంచుకున్నటువంటి రోజండి ఈరోజు. శ్రీ పూర్ణానంద పుల్లయార్యుల శత జయంతి ఉత్సవాలు తరువాత ఇదొక ప్రధానమైనటువంటి సత్సంగం అండి. ఇది
ఇక్కడ అనంతపురం జిల్లాలో కృష్ణాపురం అనే గ్రామంలో ఉండేటువంటి విశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో, ఈ ఆశ్రమంలో మరి ఎంతో మంది భక్తుల చేత నా అనుభూతిని పంచుకుని ఈ యొక్క జ్ఞానయజ్ఞ ప్రతిస్పందనను వినగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. చాలా మందికి తెలియజేస్తున్నటువంటి ఆనందకర సన్నివేశం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నైమిషారణ్యంలో సూత మహాముని చెప్తా ఉంటే మరి శౌనకాది మునులు విన్నారని పురాణ ప్రవచనాలని మనం కావ్యాల్లో విని ఉన్నాం. పల్లపోతుల పుల్లయారీలు స్థాపించింది కూడా అటువంటిదేనండి. అది మనం చూడలే, పురాణాల్లో విన్నాం. ఇది ప్రత్యక్షంగా నేను వచ్చి చూస్తున్నాను ఇక్కడ. అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి అభ్యంతరాన్ని కూడా నేను తెలియజేస్తున్నానండి. అభ్యంతరం ఏంటంటే, సూత మహర్షి చెప్పేటప్పుడు శౌనకాది మునులంతా కూడా శిలల్లాగా విన్నారండి. ఇక్కడ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలుగా ఉండేటువంటి వారికి సమాజంలో ఎంతో మంది గురువులుగా చలామణి అవుతున్న వారు ఎక్కించేటువంటి విషయం ఏంటంటే, ఎవరు ధ్యానం చేయబోకండి, ఎవరు గుడికి పోకండి. మాటి మాటికి కృష్ణ ప్రభువులు కందార్థం ఒకటి చెప్పున్నారు. అదేంటంటే, ధ్యానమందు నాటింతురోయి, హంసలందు నాటింతురోయి, వాళ్ళ మాట మీరు వినొద్దండి అన్నారు. ఎప్పుడు చెప్పారంటే ధ్యానం అవసరం లేదని. గురు సూచన అయిన తర్వాత వాడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు కనుక అటువంటి వారికి ధ్యానం అవసరం లేదన్న. ఉదాహరణకు నేను ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యం వంటి ఈ యొక్క పల్లపోతుల పుల్లయారిల ఆశ్రమంలోనే కొత్తగా నేను దర్శించాను ఆయన్ని. ఆయన సూత మహర్షి ఎట్టుంటాడో మనకు తెలియదు. చూడండి, ఇప్పుడు ఈ యొక్క కాటమయ్య గారు ఎట్టుంటారో మీరు చూస్తున్నారు. ఆయన తర్వాత పంపిస్తారు వీడియో. వీరు 3 నెలలు అయిందండి ఆయన నిద్రపోయి. పడుకుంటారు, లేసుకుంటారు, మనలాగే ఉంటారు, తింటారు. అయితే వారు నిద్రపోవడం లేదండి. వారి శ్రీమతి గారు కంగారు పడతారు తప్ప అతనికి ఎలాంటి ఎఫెక్ట్ లేదండి. ఏమి నిద్రపోతే ఏమని అడిగితే ఆయన అంటాడు, ఏముందండి, గురువాక్యం దృఢమైన తర్వాత నేను గురువాక్యంలోనే ఎప్పుడు ఉంటానండి. నేను నిద్రపోయినా మేలుకున్నట్టే, నేను మేలుకున్నా కూడా నిద్రపోయినట్టే అంటాడండి. శారీరకంగా వారికి ఎలాంటి లోపము గాని అలసట గాని ఏం లేదండి. అలాంటప్పుడు వారి శ్రీమతిగా మీరు సంతోషించాల్సిందేనమ్మా, ఇందులో ఎలాంటి దిగులు పడే అవసరం లేదు తల్లి. మరి ఇటువంటి అనుభూతి కలిగినటువంటి దీంట్లో ఇప్పుడు అటువంటి వాళ్ళ కాటమాయికి సరిపోతుంది. అయ్యా మీరు కూర్చొని ధ్యానం చేయండి నేను చెప్పలేను ఆయనకి. ఆయనకి ఎప్పుడు నిరంతర ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఆయన ధ్యాత లేడు, ధ్యాత లేడు కాబట్టి ధ్యానం జరుగుతుంది. అటువంటి వారికి చెప్పిన కందార్థాన్ని తీసుకొని వచ్చి నేను పరిపూర్ణ అచల ధ్యానం చేయండి అమ్మా 1/2 గంట అని చెప్తే, అంటే ఇక్కడ అది ఏమైందంటే అటువంటి విషయం పాయిజన్ ఎక్కించారు గురువులంతా. బరువులు ఈ సమాజంలో అటువంటి విషయం ఎక్కించుండారు. పరిపూర్ణ అచల ధ్యానంలో ఏముందంటే వరుసగా పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం కదా దక్షిణే నిత్య శుద్ధం చేయవా అని చెప్పిన దాన్ని అర్థవంతంగా చెప్పి 1/2 గంట కూర్చొని పెడితే చక్కగా ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసే టైంలో నేను మీకేం చెప్పానంటే, ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు, మామూలుగా ధ్యానం చేసేటప్పుడు ధ్యానం ఎట్ట చేయాలని మాట్లాడుతూ ఉంటారు. నేను ముందుగా 5 నిమిషాలు ధ్యానం గురించి, పరిపూర్ణ అచల ధ్యానం గురించి చెప్పి, నా మొబైల్ మీకు ధ్యానం మధ్యలో ఇబ్బంది పెట్టదని చెప్పి నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి నేను కూర్చుంటాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ 1/2 గంట సేపు స్పష్టంగా అద్భుతంగా ఈ యొక్క ఆశ్రమ ప్రాంగణంలో కూర్చున్న అందరూ కూడా 100 మంది హాయిగా ధ్యానం చేసి, మళ్ళీ తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చి, కుడిపూడి నాగేశ్వరరావు గారు వచ్చి పలకరించేంత వరకు ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా ధ్యానాన్ని చిన్నగా పరిచయం చేసి జ్ఞానాధ్యానం విశిష్యతే అంటాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానం అభ్యాసం చేయండి కాదనట్లు చెప్పట్లేదు. జ్ఞానం కంటే జ్ఞానం విశిష్టమైందమ్మా, జ్ఞానం కంటే ధ్యానం విశిష్టమైందమ్మా. ఎట్లా చూడండి, శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫల త్యాగ, ధ్యానంలో ధ్యాత లేకపోతేనే కర్మ ఫల త్యాగం సాధ్యమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మరుంధతి రామకృష్ణ గారు ఎక్కువ వినేసి ఉన్నారు.
వింటున్నారు. ఇప్పుడు ఏమంటారంటే, స్వామి అయితే మాకు జన్మ లేదా, ఉమ్, అయితే మాకు జన్మ లేదా అంటే, ఉమ్, ఇప్పుడు జన్మ లేదా అని అడిగేది అరుంధతినే. ఉమ్, జన్మ లేదని దృఢం అయితే జన్మ లేదా అని అడుగుతారా? అడగరు అడగలేరు కదా. అడగరు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న సూచనలంతా దయచేసి మీరు పరిపూర్ణ అచల ధ్యానాన్ని సద్గురు భక్తులు, సర్వ గురుబంధు జనులు అందరూ కూడా, అంటే ఆరుడత చెందేసిన వాళ్ళు కాదని చెప్పేది, నాలాంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు లాంటి, నాలాంటి మనలాంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మినిమం రోజుకు అర్ధగంట ప్రాక్టీస్ చేస్తే ఉమ్, కాటమయ్య గారి లాగా నిత్య జీవితంలో అది ఒక భాగం అయిపోతుంది. అప్పుడు ధ్యానంలో నువ్వు మనసు పెట్టాల్సిన అవసరం లేదు. అది సహజ ధ్యానం అయిపోతుంది. ఆ ఆ పరిస్థితిలో చెప్పిన కందర్థాన్ని తెచ్చి నా ముందర వేస్తారు. ఉమ్, మీరు ధ్యానం చేపిస్తారు ఏంటండి, ధ్యానం దీనికి అవసరం లేదు కదంటే శ్రీరామ దీక్షలో ఎందుకు రాసి పెట్టినట్టు? ఉమ్, కాబట్టి దయచేసి పరిపూర్ణ అచల ధ్యానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుని రోజుకు అర్ధగంట 40 నిమిషాలు, నేను అర్ధగంట చేసినా ఈ రోజు 40 నిమిషాలు చేసిన, ఉమ్, మొన్న అర్ధగంట చేసినా నేను 40 నిమిషాలు చేసిన, ఈరోజు ఒక 10 నిమిషాలు పెంచుదాం. ఉమ్, ఆ తర్వాత ధ్యానం చేయాలనే ఆలోచన ఉండదు మీకు, ఉమ్, మీలో ధ్యానం జరుగుతుంది. అది అదే జన్మరాహిత్య స్థితి. అందులోనే మీ ఇంటి ఆయన కాటమయ్య గారు ఇప్పుడు ఉన్నారు. ఉమ్, కాబట్టి దయచేసి ఈ అనుభూతి అంతా కూడా నాకు పంచినటువంటి ఈ ఆశ్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆశ్రమ కార్యకర్తలు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కందపద్యాన్ని ప్రారంభిద్దామా? అలాగే గురు. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఉన్న లేనే మొయనకన్ ఉన్నది బయలనుచు ఏమో ఉంటిని, లేనంచెన్ను లేనట్టి నిన్నును పన్నుగగని లేని నీవు పరుగిడవోయి. పెట్టండి. చాలా సంతోషం అమ్మా. దేవి గారు, శ్రీమతి దేవి రాజశేఖర్ అద్భుతంగా వినిపించారు. చాలా సంతోషం. ఈ యొక్క 69వ కందపద్యంలో కొన్ని సూచనలు ఉన్నాయండి. అది రాత్రి అరుంధతి రామకృష్ణ గారు మీరు అడిగిందేనమ్మా. రాత్రి ఆ సూచనలు నాకు మళ్ళీ జన్మ లేదు కదా అంటే దాని గురించే ఈ కందపద్యం. ఇప్పుడు ఉన్న లేనే కన్, నేను పరిపూర్ణంగా ఉన్నాను కాబట్టి నాకు జన్మ లేదేమో అని అనుకునేది కూడా జన్ముండే స్థితేనాయన. ఇప్పుడు పరిపూర్ణంగా నేను ఉన్నాను కాబట్టి, ద్వాదశి షోడశి నాకు తెలిసిపోయింది కాబట్టి ఇంక నేను పరిపూర్ణంగా ఉన్నాను అనుకోవడం కూడా ఎరికేనమ్మా. క్లియరా మీకు? కానీ గురువు గారు, సహజంగా ఇది అందరికి వచ్చే సమస్య. నేను ఏ స్థితిలో ఉన్నాను, అసలు ఆ పరిపూర్ణ స్థితిలో నేను ఉన్నానా అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వాళ్ళు అడిగినట్టు నాకు అనిపిస్తుంది. నాకు కూడా ఇటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. ఇది నిజమేనండి, నేను కూడా చెప్తున్నాను కదా. నాకు కూడా ఉంది సందేహం. ఎవరు లేదన్నారు? నాకు కూడా సందేహం ఉందండి. ఇంకా నాకు సందేహం నివృత్తి కాలేదండి. ఏమో 1116 ఎపిసోడ్లు పూర్తి అయ్యేలోపు ఎప్పుడో ఒకప్పుడు అయిపోతుంది. అయ్యో ఎంత మాట. లేదు, ఇది 1116 రోజులకి సద్గురు డిజైన్ చేశారు. దీన్ని 959వ రోజు దాదాపు ఒక చిన్నపాటి వీడియో కూడా తీసేశారు ఇప్పుడు. కాబట్టి ఇది 1116 రోజులు అయిపోయిన తర్వాత అందులో ఏదో ఒక రోజు నేను లేదని తెలియాలి నాకు. అయితే తెలిసినప్పుడు చూడండి, నేను లేదని తెలిసినప్పుడు, నేను లేదని నేను ప్రకటిస్తే అది తెలిసినట్ట? తెలిసినట్టు కాదు, ఎరుకులో ఉన్నట్టే.
అదే అది నేను చెప్పింది. ఉమ్, కాబట్టి నేను ఉన్నాను, నేను పరిపూర్ణుడుగా ఉన్నాను అని గాని, ఉమ్, నేను ఎరుకలో ఉండినటువంటి వాడు నేను లేకుండా పోతున్నాను ఉమ్, అని అనుకుంటూ ఉమ్, లేకుండా పోతున్నాను అనుకున్న వరకు అంతవరకు నీ పని. ఉమ్, చూడండి, నేను నిద్రపోతున్నాను అనుకునేంత వరకు నీ పని. మాగన్నుగా కూరుకునేటప్పుడు ఎవరిని పిలిస్తే ఉన్నాడా నాకు నిద్ర వస్తుంది అంటావు, అప్పుడు కూడా అంటావు. ఉమ్, నిద్రలోకి జారుకున్న తర్వాత ఉమ్, ఏమయ్యా నాగేశ్వరరావు నిద్రపోతున్నావా అంటే మీరు పలకరు కదా. ఆ, పలకనిదే పరిపూర్ణము, పలికినదే ఎరుక ఎనుచు పలకబడెను. పలకనిది ఓంకారాతీత పరిపూర్ణ మదిరా. మందిపల్లి హనుమంతరాజు కదండి ఉమ్, చెప్పారు కదా. ఉమ్, పలకనిదే పరిపూర్ణం అని చెప్పిన తర్వాత ఆ కందార్థం కూడా మన జ్ఞాన యజ్ఞంలో వచ్చేసింది. అది కూడా ఉమ్, పలకనిదే పరిపూర్ణం అని చెప్పిన తర్వాత ఉమ్, ఆ విధంగా నేను జీవనం కొనసాగించడానికి పరిపూర్ణ అచల ధ్యానము భక్తులకు సహకరించగలదు. ఉమ్, అంతే తప్ప నిర్ణయం చేస్తే ఉమ్. అది ఎరుకే. కానీ మన స్థితిని గుర్తించడానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా గురుగారు ఇందులో? నేను ఏ స్థితిలో ఉన్నాను అని గుర్తించడానికి గైడ్ లైన్స్ పెట్టుకుని ఉన్నాయా? మన స్థితిని గుర్తించడానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ, పరిపూర్ణుడైనానని చెప్పడానికి సాక్ష్యం ఉండదు. అది కరెక్టే, మీరు అన్నది కరెక్టే. నా స్థితిని గుర్తించడానికి ఇప్పుడు చెప్పాను మీకు. నా స్థితి ఎట్టుందంటే ఈ నిన్న జరిగినటువంటి పరిపూర్ణ అచల ధ్యానం తర్వాత వచ్చినటువంటి శ్రోతల స్పందన తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చిన ఆయన పిలిచినాడని కాదు. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలలో ఈ జ్ఞానయజ్ఞం ప్రభావం ఎలా ఉంది ఒకసారి చూస్తే నాకు కూడా అనుభూతి అవుతుందని నేను వచ్చా. మన స్థితి ఇప్పుడు ఎలా ఉందంటే వరుసగా ఫాలో అయ్యేటువంటి వారికి పరిపూర్ణ అచల ధ్యానము అత్యద్భుతంగా ఆకర్షణీయంగా అప్లికబుల్ అయింది. ఈ కేవలం పద్యాలని కందార్థాలను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ధ్యానం చేపిస్తే నేరుగా దాన్ని ఎత్తుకొచ్చి ముందరేశారు అంటే మరి ముందర నేను ఎవరు ముందరేసినారు నాకు ఆ పేరు గుర్తులేదండి, అది అవసరం లేదు. ఇప్పుడు హంసలందు నాటింతురోయి ఇదంతా నాటకాలు, ధ్యానాన్ని నమ్మొద్దండి, పూజల్ని నమ్మొద్దండి కృష్ణప్రభువులు చెప్పారు కదా. దానము ధర్మము సగుణ ధ్యానం చేస్తా ఉంటే అచలము బయలు మాట్లాడదేమి అనే కందార్థాలంతా ఉపయోగించారు కదా, మళ్ళీ మీరు ధ్యానం చేయిస్తున్నారు కదా అని అడిగేటువంటి వారికి దృఢం కాలేదనే చెప్తాను. పరిపూర్ణ దృఢం కాలేదు, వారి స్థితి కూడా వారికి అర్థం కాలేదు. పక్కనే ధ్యానం చేయమంటే ఆ కందార్థం తెచ్చి ముందరేస్తున్నారంటే గుడికి పోతా ఉంటే కూడా వద్దంటాడు. గుడికి పోతా ఉంటే వద్దనేది కూడా ఎరికే కదా నాయన. కాబట్టి నా స్థితిని గుర్తించేదానికి కందపద్యాలు, బోధలు, జ్ఞానయజ్ఞం పనికి వస్తుంది. అచల పరిపూర్ణ స్థితిని నేను గుర్తించేదానికి నేను లేను. అది సూచన, అది సూచన. నేను ఉన్నానని గాని లేకపోతున్నాను అనేది గాని ఉదాహరణగా చెప్పాను మీకు. ఎట్టి నిర్ణయము చేయక ఉన్నది బయలనుచు అది నీళ్ళు నిర్ణయం చేసుకో. పరిపూర్ణమే ఉన్నది, నేను లేను అని నీకు నువ్వు నిర్ణయం కావాలి తప్ప లేనేమో క్వశ్చన్ మార్క్ కాదు ఇది. అరుంధతి గారు రాత్రి అడిగింది కూడా జన్మ లేదని ధృవీకరించదు. జన్మ లేదు కదా, నాకు జన్మ లేదు కదా అని. ఎట్ట లేదమ్మా అంటే చెప్పలేరు. ఎట్ట లేదమ్మా అంటే ఎట్లా చెప్తారంటే గురుకృప ఉంది కదా, నాకు గురుకృప ఉంది కదా అంటే గురుకృప అనేది ఎట్టుండది అనేది నీకు తెలిసి నువ్వే గురువు అని తెలియాలి కదమ్మా. నువ్వే గురువు అని తెలియాలా. నిన్న వచ్చినావు స్పష్టంగా నువ్వే గురువు అమ్మా, మీకు ఎవరో ఒక ఆమె ఉపదేశం అడుగుతున్నారు కదా, నా దగ్గరే తీసుకోవాలని పిలుచుకొచ్చినారు కదా. సహజాచల రాజయోగి దగ్గర ఉపదేశం ఇప్పించాలని పిలుచుకొని వచ్చినారు, ఆమె కూడా వచ్చారు కదా. ఎంత స్పష్టంగా చెప్పినా మీకు, నాకు అటువంటి అలవాట్లు అటువంటి ఇదంతా నాకు పోయిందమ్మా, ఇప్పుడు అట్లాంటిదంతా నేను చేసేది లేదు. ఉపదేశం ఎవరికి అవసరం? శిష్యునికి అవసరం. ఇవ్వాల్సిన అవసరం ఎవరికి? చెప్ప నేర్చుకునేవాడికి అవసరం. ఉపదేశం ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉందంటే చెప్ప నేర్చుకున్నప్పుడు చెప్పే క్రమంలో వాడికి ఎరుక లేదంటే అదే వాడికి దృఢం అయిపోతుందండి. అది మీరు చెప్పింది కరెక్ట్. మా గురువు గారు కూడా అదేనా వాళ్ళు, ఏం గురువు గారు నా స్థితి ఏంటంటే, నా స్థితి ఏంటని నన్ను అడుగుతావేంటయ్యా, నీ స్థితి ఏంటో నీకే తెలియాలి కదా.
నన్నెందుకు అడుగుతావు, నీకు తెలియదా మాత్రం అని అనేవాడు వ్యాపారం. చూసారా మేకా నిర్భయానంద్ గారు ఇప్పుడు వచ్చి కూడా మాట్లాడతారు చూసారా, అది ఇప్పుడు చెప్పండి పరిపూర్ణం పని చేయదు ఊరికే ఉండదు అంటే ఇదే. గురువు గారు, మీ గురువు గారు ఏం మాట్లాడట్లేదు, కానీ మీరు మాట్లాడిన మాట మీ గురువు గారిది. అవును, అదే మాట అరుంధతి రామకృష్ణ గారికి ఏం చెప్పానంటే, నిన్న చూడమ్మా ఆమె పేరు అలివేలమ్మ గారు. అలివేలమ్మ గారు ఉపదేశం తీసుకోవాలని వస్తే, అమ్మ గురుస్వరూపం అంతా ఒకటే, మీకు మళ్ళీ నిదానంగా తెలుస్తుంది, నువ్వు నా దగ్గర ఉపదేశం తీసుకున్నావు అనుకో. లోకేష్ గారికి నేను చెప్పేది అర్థం కావట్లేదు పాపం. ఏం చేశాను, ఆయన నాకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరినైనా చూసుకోని చెప్పి ఒక 10 మంది నెంబర్లు ఇచ్చేసినాను. ఆయన పాటుకు ఆయన వెళ్ళినాడు, ఆయన బోధాధికారం తీసుకున్నాడు. ఇప్పుడేమో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారంట, అది వేరే వ్యవహారం. అదే ఇప్పుడు నేను మీకు అరుంధతి రామకృష్ణ అని ముందే నేను చెప్పినాను అనుకో. అరుంధతి రామకృష్ణ అనే ఆమె వాళ్ళ గురువు గారు రాధా రుక్మిణి గారి శిష్యురాలుగా ఉన్నారు కదా, ఆవిడకి అమలాంబ అనేసి ఆమె దీక్షానామం కూడా ఇచ్చినారు కదా, ఇప్పుడు ఆవిడ గురువు గారే కదా మీకు. ఆమె ద్వారా మీరు ఉపదేశం తీసుకోండి, మీరు ఆమె చెప్ప నేర్చుకుంటారు, మీరు విన నేర్చుకుంటారు. మీరిద్దరు గురు శిష్యులుగా వెలుగొందండి. మీరు గురు శిష్యులుగా వెలుగొందినప్పుడు మీ ఇద్దరి మధ్యలో బోధనలో రహస్యాల్లో చెప్పేటప్పుడు మీరు అడిగినటువంటి సందేహాలను అప్పుడు నేను ఉంటాను అంటే అప్పుడు గురువు వచ్చేస్తారు మీకు ఈజీగా. శిష్యుడికి గురువు ఉంటాడండి, గురువుకు శిష్యుడు ఉండడండి. ఆ స్థితి రావాలంటే గురు శిష్యానికి అతీతంగా ఉండేది సూచన అయిపోవాలండి. అది అయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టాలి, తొందరపడవాకండి. కాబట్టి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణం ఉండదని నీలో దృఢమైతే కన్ఫ్యూజ్ అయ్యేవాడు పోతాడు. కన్ఫ్యూజ్ అయ్యేవాడు పోతాడు. రైట్ రైట్ రైట్. కరెక్ట్ వెళ్ళిపోతాడు. కన్ఫ్యూజన్ ఉండదు అక్కడ, క్లారిటీ మాత్రమే ఉంటుంది. క్లారిటీ మాత్రం రైట్ గురువు గారు. ప్రశ్నలో సమాధానాన్ని బయట తీసి చెప్తాను నేను. ప్రశ్న మీరు నాకు ఇస్తారు, నాకు నేనుగా ఏం చెప్పలేను. ఇప్పుడు 3 రోజులు ఇక్కడ ఆశ్రమంలో నేనే టాపిక్ ఎంచుకొని రాలేదే. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నలో నుంచి సమాధానాన్ని నేను బయట తీసి చెప్తా. నన్ను ఏదన్నా చెప్పండి అంటే అటేం చెప్పలేను నేను. బాగుందండి, మీదంతా బాగుంది. ఒక స్థితికి వస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు కదా, దాన్ని అడిగే ప్రసక్తే ఉండదు కదా. ఇదంతా మీ ప్రశ్నల వల్లే నాకు వచ్చింది క్లారిటీ. ఇది బాగుంది, కరెక్ట్. కాబట్టి స్పష్టంగా మీకు తెలిసిపోతుంది పరిపూర్ణము స్వతసిద్ధంగా ఉంది, అదే నేను అనేది మీకు దృఢమైంది అనుకో, నీలో ప్రశ్నించేవాడు ఉండడు. ఒకవేళ సందేహం వచ్చిందనుకో, అప్పుడు మీ గురు శిష్యులు ఇద్దరి కంటే ఇతరమైన వాళ్ళ దగ్గరికి ఆయనే పంపించేవాళ్ళు. నిన్న సంఘటన జరిగింది, ఇప్పుడు చెప్తా మీకు. కృష్ణమూర్తి గారి దగ్గర ఉపదేశం తీసుకుని ఒక 3 నెలలు బాగా అభ్యాసం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన పేరు, ఆయన పేరేం పేరు, శ్రీధర్. ఆయన అడిగినాడు ప్రశ్న, స్వామి మీరు జ్ఞానయజ్ఞంలో నేను అనే దాన్ని 3 రకాలుగా డివైడ్ చేసి చెప్తూ ఉంటారు కదా, 3rd పర్సన్ 2nd పర్సన్ అనేది డూప్లికేట్ అని, ఒరిజినల్ నేను అనేది పరిపూర్ణం అని మాకు అర్థమైపోయింది. ఒక పదం వాడారు, సూచన అయ్యింది. మీరు అది కూడా గుర్తుపెట్టుకున్నారు కదమ్మా, గురు సూచన కూడా అయ్యింది. ఒరిజినల్ నేనే అంటే నాకు తెలిసిపోయింది. అయితే నా అనుభవంలోకి అది వచ్చేది ఎట్టా అన్నాడు. ఇప్పుడు వారి అవగాహన మీకు అర్థమైపోతాడా? అవునండి, నేనుగా నేను ఏంటి అది. నేను కాని నేను, ఒరిజినల్ నేను నాకు తెలిసిపోయింది అంటాడు. మళ్ళీ నన్ను ప్రశ్న అడగలేదాడు ఆయన. ఒరిజినల్ నేను నాకు తెలిసిపోయింది, గురు సూచన అయిపోయింది. ఆ నేను ఒరిజినల్ నేను నా అనుభవంలోకి ఎట్టొస్తుంది అనేది ఆయన ప్రశ్న. ఖచ్చితంగా ఈ ప్రశ్నకు గురు శిష్యులు ఇద్దరు కూడా, గురువుకి ఇప్పుడు వాళ్ళ కృష్ణమూర్తి గారికి తెలుసు, కానీ ఆయన చెప్తే నమ్మబుద్ధి కాదు. కృష్ణమూర్తి గారి దగ్గర ఉపదేశం తీసుకొని 3 నెలలు అభ్యాసం చేసిన వెంటనే ఇంత గొప్ప పరిప్రశ్న తెచ్చినటువంటి ఆయన మనకు 100 రోజులు సత్సంగం చేస్తే గానీ మీకు ఆ ప్రశ్న రాలే. ఇటువంటి ప్రశ్న మీకు చూసుకోండి 100 రోజుల ముందు వచ్చి ఉండదు అసలు. ఆయనకు పరిపూర్ణం నాకు తెలిసిపోయింది అన్నట్టు లెక్కే అది.
ఒరిజినల్ నేను నాకు తెలిసిపోయిందండి, కాకపోతే అది నా అనుభవంలోకి వచ్చేది ఎట్టా ఉమ్, అనేటువంటి ప్రశ్న వేశారండి. ఉమ్, చూడండి, ఆ ఇప్పుడు థియరీ రూపంలో తెలిసిపోయింది శ్రీధర్ గారు మీకు. ఉమ్, థియరీ రూపంలో అంటే పరిపూర్ణం అనేది గుణాలు లేనిది, తన్మాత్ర రహితమైనది, ములుగుచ్చ సంధి లేనిది, అది అంతటా ఉంది, అందులో నేను లేను, ఆ నేనే ఒరిజినల్ నేనే నేను అనేది విషయం మీకు థియరీ రూపంలో తెలిసింది. ఉమ్, నీ మనసులో నాకు పరిపూర్ణం తెలిసింది అంటే అది తెలియనట్టు. ఉమ్, పరిపూర్ణంలో తెలుసుకున్నవాడు లేదని తెలిస్తే ఆ, సందేహం రాదు. ఆ, సందేహం వస్తుంది అంటే నాకు తెలియదు నాకు. ఉమ్, కారణం ఏంటంటే అది నేను తెలుసుకునేది కాదు, సూచన ఇదేను, కన్ఫ్యూజ్ లాగా మీకు కనిపిస్తుంది కానీ లేదనకు ఉన్నదదిగో, ఉమ్, నే తెలిసి నాకు దాన్ని నీ వెరిగేవా. అదే మాట ఇప్పుడు మీకు అప్లై చేసి చెప్తాను. అది ఉమ్, మీరు రోజు నిద్రపోతున్నారు, నిద్ర లేదని చెప్తారేమే, ఆహా, కానీ నిద్ర నేనని ఎవరు చెప్పరు. ఆ, బాగా గమనించండి, ఎవరు చెప్పరు. జ్ఞానయజ్ఞంలో ప్రకటిస్తాను నేను. ఉమ్, ఎవరు చెప్పరు, జ్ఞానయజ్ఞంలో ప్రకటిస్తాను నేను. ఇద్దరు నేను ఎవరు చెప్తారు చెప్పగా. ఉమ్, నిద్ర నేను ఎవరు చెప్పరు. ఉమ్, గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణమే నువ్వు అని నేను చెప్తా. ఆ, నువ్వు చెప్పట్లే, ఆ, నేను చెప్తాను. ఆ, ఎందుకు చెప్తాను తెలుసా? ఉమ్, అవధూత స్వామి వెనకాల నాకు వెన్ను తట్టి ప్రోత్సాహం ఇస్తా ఉన్నాడు ఉమ్, తాతగారు. ఉమ్, నేను చెప్పినట్టు లెక్కలేదు అది. ఎందుకు తెలుసా? ఉమ్, స్పష్టంగా నెంబర్ 71 అర్థం. నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపం బయలు నిజముగా ఎప్పుడు. ప్రూఫ్ ఉమ్, ప్రూఫ్ మీకు అక్కడ. రూపము అంటే రూపం కాదండి, ఉమ్, నిజ స్థితి, నిజ స్టేట్. స్టేట్ అంటే రాష్ట్రం అని ఇస్తున్నాడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటే. ఆ, స్టేట్ అంటే స్థితి అని. స్థితి. ఉమ్, నీ నిజ స్థితి పరిపూర్ణమే. ఉమ్, పరిపూర్ణ అచల ధ్యానాన్ని పాటించడం వల్లనే మీకు ఇది తెలిసిపోతుంది స్పష్టంగా. ఉమ్, కానీ దయచేసి నేను ధ్యానాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నానని, ధ్యానం పనికిరాని కృష్ణ ప్రభువులు చెప్పేదని వ్యతిరేక భావాలు వాదులాట పెట్టుకోబాకండి. అది ఉదాహరణ చెప్తా ఇప్పుడే. ఉమ్, రమణ మహర్షి అట్ట వాళ్ళకి ఆయన చెప్పింది ఉమ్, ఏది ధ్యానంలో నాటిస్తారు అవంత, అట్లాంటి వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేదు. అది ఆ, కాళహస్తిలో ఒక సద్గురువు ఉన్నాడు. ఉమ్, సిగరెట్ ఎలకాల సిగరెట్ ముట్టిస్తానే ఉంటాడు, తానే ఉంటాడు, కానీ ఆయన మనసులో ఎలాంటి చలనం ఉండదు. ఉమ్, అటువంటి వాళ్ళకి ధ్యానం కొత్తగా చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఉమ్, ఏమి తెలియక 4 కందార్థాలు బట్టి కరెక్ట్ గా ధ్యానం చేయకుండా సోంబేరిగా ఉండేదానికి మాత్రం ఆ కందార్థం ఒకటి మాత్రం నేర్చుకొని మీకు ధ్యానం అవసరం లేదు, మీకు పూజలు అవసరం లేదంటే ఎట్లా? ఉమ్, కాబట్టి తెలుసుకునేంత వరకు తెలుసుకునేవాడు ఉంటాడండి. ఉమ్. ప్రూఫ్, నిద్రపోయేంత వరకు నిద్రపోని వాడు ఉంటాడండి. అంటే వీళ్ళు సాధన లేని సాధన పరిపూర్ణం అని అచలం అని చెప్తారు కదండి. దాన్ని పట్టుకుని వీళ్ళు ధ్యానం అవసరం లేదా, అది అవసరం లేదు, పూజ అవసరం లేదు, ఎట్లా గుడి అవసరం లేదు అంటూ ఉంటారు. అంటే వాళ్ళది ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు అని తేలిపోయింది. అంటే ఇక్కడ మరి చెప్పడంలో అర్థం ఏంటి? సాధన గాని సాధన పరిపూర్ణం అంటాం. సాధన గాని సాధన పరిపూర్ణం అంటే అర్థం ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఎంతో కష్టపడి బాగా అలసిపోతే గానీ గాఢ నిద్ర రాదు, కానీ అలవడం నిద్ర కాదు. అది ఎంతో కష్టపడి పనిచేసి హాయిగా మాట్లాడి బాగా అందరితో నేను అన్ని ప్రశ్నలకు సమాధానాలు విశ్లేషణ చేసి చెప్పడం వల్ల, అందరితో మాట్లాడడం వల్ల నేను రాత్రి 8 గంటలకే పనుకొని నిద్ర కూర్చా. కానీ నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాను చెప్తే దాన్ని నిద్ర అంటారా? మీరే చెప్పు. ఈ సాధన వల్లే నాకు ఆ నిద్ర వచ్చింది. నిద్రలో సాధన లేదు కదా. నిద్రలో సాధన లేదు. అవును, నిద్రలో సాధన ఏముంది? కరెక్ట్. సింపుల్. అంటే ఏ సాధన లేని బోధ అంటే ఇదే. సాధన లేని దాన్ని ఇప్పుడు నేను మాట్లాడుతుండే సాధన కదా. అంటే ఒక స్టేజ్ కి వచ్చేసినాక ఇక సాధన లేదు. ఇది అర్థం, అది దాని అర్థం. అదండి, బాగుంది. ఇది గురు శిష్య న్యాయంగా నిర్ధారణ జరిగేటప్పుడు దాన్ని ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. ప్రబోధ సమయే. నాకు ఎందుకు అసలు, నేను కూడా వీళ్ళంటి మనిషినే కదా. ఈ ప్రత్యక్ష శ్రోతలంతా కూడా ఎక్కడి నుంచో సెల్లుల్లో కష్టపడి ఇంటూ వీళ్ళు వందలాది మంది మిమ్మల్ని నేను చూడాలా, మీరు మా ఇంటికి రండి ఎందుకంటారో నాకు అర్థమే కాదు. వాళ్ళు వచ్చి వాళ్ళని నేను దర్శించుకున్నాక అర్థమయ్యా.
లేదమ్మా, మీరు నన్ను చూడడం కాదు, నేను మిమ్మల్ని చూడడమే నా అదృష్టం. ఉమ్, సద్గురు స్వరూపులు వీళ్ళంతా. అవును. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గ ఖండంబున అని చెప్పినట్టు రాయప్రభు సుబ్బారావు చెప్పినట్టుగా ఉమ్, ఒక్కసారిగా ఇంతమంది సద్గురుమూర్తుల్ని ఒకేసారి చూసేటువంటి అదృష్టం నాది, మీది కాదు. వాళ్ళు పెద్దవాళ్ళలోనూ భగవంతుని చూస్తున్నారు, భగవతత్వాన్ని చూస్తున్నారు వారు. ఎస్, అది అది దాంట్లో కారణం. ఇటువంటి నిజం నాకు తెలిపినటువంటి వాడిని నేను దర్శించుకోవడం నా భాగ్యం కాదని వాళ్ళు అనుకున్నారు. ఉమ్, లే, ఈ యొక్క రేడియో పెట్టి లాంటి ఈ శరీరం మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడిందంటేనే నా అదృష్టం అది. ఆ, ఉమ్, అట్లా ఇప్పుడు సూచన చేస్తున్నారండి. ఉమ్, చూడమ్మా, ఉన్న పరిపూర్ణంలో ఈ ఎరుకకు అంటే మూలం లేని గుర్తుకు చూడండి, లేను అనుచు ఎన్ను. ఇంపార్టెంట్, అరుంధతి గారు బాగానండి. ఉమ్, లేని నిన్ను, ఉమ్, నంచెన్ను లేనట్టి నిన్నును, అది కదా అది సూచన. ఉమ్, పరిపూర్ణంలో నేను లేదు అంటా ఉండేటువంటి నిన్ను ఉమ్, పన్నుగగను. గురు సూచనతో చూడమా, చూడు. ఉమ్, పన్నుగగని నువ్వు లేకుండా చూసి, దీన్నే పండితారాధ్య పండిత శివానంద స్వామి తెలియకనే తెలుసుకుని అంటాడు. ఉమ్, నిద్రపోయిన తర్వాత ఎట్లాగైతే నిద్రపోతున్నవాడు ఉన్నాడా లేడా అనే నిర్ణయం లేదో, ఉమ్, ఏ విధంగా పరిపూర్ణ సూచన జరిగినప్పుడు నాకు సూచన జరిగింది అనేటువంటి ఆలోచన నీకుంటే అది జరిగినట్టు కాదు. ఉమ్, కాబట్టి లేనట్టి నిన్ను చూడమంటున్నాడు, లేనట్టి నిన్ను చూడమంటున్నాడు. బాగా గమనించండి, పట్టుకోండి. లేనంచెన్ను లేనట్టి నిన్నును, నాకు జన్మ లేదు కదా కాదు, నాకు జన్మ లేదని తెలుసుకుంటున్న నన్ను దేంతో చూడాలా? గురుకృపతో చూడాలి, గురువిచ్చిన సూచనతో చూడాలి. అట్లా చూసి పన్నుగా గాని లేని నీవు పరుగుడవోయి అంటే మిగతా కార్యక్రమాల్లో మామూలుగా అందరితో పాటు జీవిస్తూ ఉండినప్పటికీ సద్గురు సూచన నీలో ఉండేటప్పుడు నువ్వే సద్గురువు. నువ్వు పని స్వీపర్ గాని, కలెక్టర్ గాని, అటెండర్ గాని, నువ్వు ఏ పనైనా సరే అక్కడ కర్త లేకపోతే అదే పరిపూర్ణత, కర్త లేకపోతే అదే పరిపూర్ణ, అంతేనండి. లేకపోతే పరిపూర్ణత. ఓకే. కర్త లేనప్పుడు నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నానని మీరు ఎలా ప్రకటించగలరు అని నా ప్రశ్న. కర్త లేనప్పుడు నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నానని ప్రకటించేవాడు కర్త అవుతాడు కదా, అప్పుడు ఇంకా తెలుసుకోలేదని అర్థం కదా. ప్రూఫ్ ఏంటంటే నేను నిద్రపోతున్నానని చెప్పినవాడు నిద్రపోలేదు కదా, అంతేనమ్మా. భావాన్ని సంక్షిప్తంగా చెప్పేది ఇప్పుడు చూడండి. స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణము నేను ఉన్నాననదు, నేను లేదనదు. ఏమని ఎనరాని తత్వమది పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది ఎరుక కానిదది జలమంబ. మరి స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణం ఎట్లాగైతే నిర్ణయం లేకుండా ఉందో, అదే విధంగా నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నాననే నిర్ణయం లేకుండా నువ్వు అస్పర్శ యోగం ప్రాక్టీస్ చేస్తే నీకు నువ్వే లేనని స్పష్టంగా తెలిసినటువంటి నిన్ను లేదని తెలుసుకొని హాయిగా పరిపూర్ణమైనటువంటి ఆనందంతో జీవనం కొనసాగించగలరు. పరిపూర్ణుడికి పరిపూర్ణం అనుభవమే, నాకు కాదు, పరిపూర్ణుడికి పరిపూర్ణం అనుభవమే. కాబట్టి లేనేమో అనేటటువంటి సందేహం నీకు అవసరం లేదు. పరిపూర్ణంలో ఏది పుట్టలేదు కాబట్టి నువ్వు పుట్టలేదనేటువంటి ఆ గ్యారంటీని స్పష్టంగా పరిపూర్ణ అచల ధ్యానం ద్వారా స్థిరపరచుకొని మళ్ళీ ఆ ధ్యానం అట్టే జరుగుతూ ఉంటది. అక్కడ కర్త లేకుండా మిగతా పనుల్ని చేస్తూ ఉంటే కూడా నీకు అదే దృఢం అయిపోతుంది. లేకపోతే ఏమైతుందంటే నిన్న ఒక ఆయన వచ్చి అడిగారు, సాందీపుడికి ఎట్టా లింక్ కుదిరింది అని. ఆయన కాలం వేరే ఈయన కాలం వేరే కదా, ఈ గురు పరంపర లింక్ కుదిరింది అని అడిగినారు ఆయన. అన్నగారు నీకు మీ గురువు గారికి ఎట్ట కుదిరిందో అట్నే వాళ్ళిద్దరు కూడా కుదిరిందయ్యా, అవెంత గురు పరంపర, నువ్వు ఉండేంత వరకు ఈ సందేహాలు పోవో, నువ్వు పోతే సందేహించేవాడు ఉండడు. కాబట్టి గురు శిష్యులు లేనటువంటి పరిపూర్ణంలో నువ్వు లేదని నిర్ణయం అయిన తర్వాత నీకు ఇట్లాంటి ప్రశ్నలంతా రాదు. అంటే పరిపూర్ణుడికి పరిపూర్ణం గురించి స్పష్టంగా తెలుస్తుంది. గ్యారంటీగా ఇన్ని రోజులకి నా జన్మ ధన్యమైందండి. 959 రోజు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి నుంచి నాకు రావాల్సిన సమాధానం వచ్చింది.
అట్లా స్వతసిద్ధమైన ఉండే దాంట్లో అనుభవం లేదు కనుక, లేదు. అదే స్వతసిద్ధమైన దాంట్లో అనుభవం లేదు. పరిపూర్ణుడికి పరిపూర్ణమే అనుభవము, ప్రపంచిక అనుభవం లేదు. ఇది మీ వల్ల మీరు చెప్పడం వల్ల వచ్చింది. పరిపూర్ణుడికి పరిపూర్ణం అనుభవం అయిపోతుంది కాబట్టి ప్రాపంచిక అనుభవం ఇంక ఉండదు వాడికి. కానీ ప్రవర్తిస్తాడు ప్రపంచంలో, కర్త ఉండడు, ఆటమయ్య గారి లాగా ఉంటాడు. ఆయన బోధించడు, ఎవరికి ఏం బోధించడండి. అది వాళ్ళ శ్రీమతి గారి కంగారంటే, ఎవరికి ఏం బోధించడు, ఏమి చెప్పడు, నిద్రపోడు. 3 నెలలు అయింది నిద్రపోయి. అంటే ఆ రోజు ఇదే విధంగా ఇదే స్థితిలో ఉన్నటువంటి రాముడిని చూసి దశరథుడు కంగారు పడ్డాడు. ఇలాంటి శ్రీవారిని చూసి శ్రీమతి కంగారు పడుతున్నారు ఇక్కడ. కానీ గురువు గారు విశ్వామిత్రుడు వచ్చి, వశిష్ఠ మహర్షి వచ్చి ఆ రాముడు వైరాగ్యాన్ని చూసి, ఆహా ఎంతటి ఆరోగ్యం ఈ వైరాగ్యం, బ్రహ్మ విద్యకు చక్కని ఆరోగ్యమే ఈ వైరాగ్యం అనే. అట్లా ఆయన శరీరంలో ఏమి రోగం వచ్చి ఏం లేదు, హాయిగా సంతోషంగా ఆనందంగా పరిపూర్ణ ఆనందంలో కాలం గడుపుతున్నాడు ఆయన. పల్లపోతుల పుల్లయారిల శిష్యుడు ఆయన. ఆయన పూర్ణానందం ఈలోనే కనిపిస్తా ఉన్నది. దాన్ని మీరు చూసినప్పుడు మీకు ఆయన పైన ఎలాంటి ఆందోళన రాదు. హాయిగా అన్ని పనులు చేసుకుంటూ హాయిగా ఉన్నారు కదా, మీకేం ఇబ్బంది పెట్టలేదు కాబట్టి మీరేం కంగారు పడే అవసరం లేదు. కాబట్టి అటువంటి స్థితిలో స్వతసిద్ధమైన ఆ పరిపూర్ణంలో మూలము లేకనే గుర్తెరగబడుతున్నటువంటి 16 అక్షరాలకు సంబంధించినటువంటి నేను అనే మూలం లేని గుర్తెరిగే శరీరం లేదని తెలిసి పన్నుగా కని అంతవరకు సూచన అండి. పరుగిడబోయే అనేది వాచ్యార్థం. ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎరుక రహితం అవుతుంది అనే ఒక సూచన అంతే. నువ్వు ఉండద్దు, నువ్వు ఉంటే పరిపూర్ణం కాదు, నువ్వు లేనిది పరిపూర్ణం, అదే నిజమైన నేను. శ్రీధర్ గారు చెప్పినట్టు నిజమైన నేను తెలియడం స్థితి కాదు, ఉండడం స్థితి. పదాలు పట్టుకోవాలి మీరు. అదేలేండి, పదాలకు కానీ దాని అర్థానికి కానీ అతీతమైన దాన్ని పట్టుకొని పదాన్ని వదిలేయండి. పదానికి కానీ దాని అర్థానికి కానీ అందకుండా ఉండే అతీతమైన స్థితిని పదం ద్వారా పట్టుకొని పదాన్ని వదిలేయండి. ఇచ్చిన పైకి ఎక్కిన తర్వాత అవసరం లేదు. ప్రయాణం గమ్యం చేరిన తర్వాత మళ్ళీ ప్రయాణం లేదు. అట్లా నేను చెప్పిన మాటలంతా మీరు తీసేసి మీరు ఆ స్థితిలో ఉండండి అంతే. కాబట్టి నేనుగా నేనులో ఎరుక ఉండదని మీరు చెప్తున్నారు, అదే కదా అడిగిన దానికి సమాధానం. అది వెరీ క్లియర్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఆ స్థితిలో ఆయనకు నిన్నే అది క్లారిఫై అయి ఉంటది. అదేలేండి, శ్రీధర్ గారికి అడిగింది అదే ఉద్దేశం. కాబట్టి అద్భుతమైన సూచన చేసినటువంటి ఆ యొక్క కృష్ణ ప్రభువులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ విజ్ఞాన రెండవ భాగం శ్లోకం నెంబర్ 9 రజోగుణ ఆహారంలో అద్భుతమైనటువంటి సూచన ఏంటంటే, మనకు ఆహారం అంటే మనం తినేది మాత్రమే అనుకున్నాం, కానీ సాత్విక ఆహారంలో చూసాం. దానికి భగవద్గీత 2వ అధ్యాయం 69 కాదు 59లోననే విషయం మనకు నిన్న అమ్మాయి గారు చూపించారు, సౌమ్య. ఏమని? నిరాహారస్య దేహిన, అది టక్కుని పెట్టారు చూడండి. ఇప్పుడు కూడా 59 తీసుకొచ్చి ఇక్కడ చూసుకోండి, స్పష్టంగా ఉండదండి. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ నిరాహారం అని ఉంది కాబట్టి ఆహారము నిరాహారము అనేటువంటి పదాలకు అర్థాలు సద్గురుముఖంగా విచారించినప్పుడు 5 రకాలు మనకు ఆహారం అని తెలుస్తుంది. అంతెందుకు, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం బుద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హృదయాన్యాహుకు విషయాన్స్తేషు గోచరాన్ అంటాడు. శరీరం అనే రథంలో సప్తధాతువులతో, సప్తాశ్వ రథమారూఢం అంటే సప్తధాతువులతో కూడిన శరీరం అని అర్థం అండి. సూర్యాష్టకం విన్నారు మీరు? సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటే 7 సప్తధాతువులతో తయారైన ఈ శరీరంలో జనన మరణం అనే ఒకే చక్రము కలిగినటువంటి ఈ రథంలో
ఉమ్, మూలము లేని గుర్తెరిగే శరీరమే ప్రచండంగా వెలుగుతున్నటువంటి జ్ఞానం. ఉమ్, అటువంటి జ్ఞానాన్ని నడిపించేటువంటి బుద్ధియే సారథి. ఉమ్, పార్థ సారథి అంటే పార్థివ శరీరము అంటే భూమి వికారమైన శరీరము అని అర్థం. ఆహా, భూమి వికారమైన ఈ శరీరంలో ఉమ్, ఈ యొక్క మనసుకి 5 రకాల ఆహారాలు ఉంటాయి. మనసు కళ్యం. ఆహా, మనసును గన మనసు ఇంద్రియాలని బుద్ధి చెప్పినట్టుగా మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేయకపోతే ప్రారంభంలో ఆ, 5 దారుల్లో వెళ్ళిపోయిందంటే ఎన్ని జన్మలు వస్తాయో నాకు తెలియదు. అది మనసు బుద్ధి చేత కంట్రోల్ చేయబడకపోతే ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే జనన మరణాలు. అంతేనండి. ఉమ్, మంచి పుణ్యకార్యాలంతా చేసుకుంటే వచ్చే జన్మలో మంచి జన్మ అంటే అది మానవ జన్మే కదా. అవును, ఇప్పుడు వచ్చేది అదే కదా. అవును, మరి పుణ్యపాపాలకు అతీతం అయిందని తెలుసుకుంటే, జన్మ లేదని తెలుసుకుంటే ఎన్ని జన్మలు ఉన్నప్పటికీ నీకు బంధం లేదు కదా. అవును గురుగారు. ఆడ పదం పడి ఎన్ని జన్మ లేదని తెలుసుకుంటే ఎన్ని జన్మలు ఉన్నప్పటికీ బంధం లేదు. అవును, అదేందండి, జన్మ లేదని తెలిస్తే ఎన్ని జన్మలు ఉన్నప్పటికీ బంధం లేదు అంటే అర్థం ఏంటి? ఉమ్, రాముడు నేనే రాముడుగా ఉన్నాను, నేనే కృష్ణుడిగా ఉన్నాను అని చెప్పినట్టు మనకు రాసి పెట్టారు. ఉమ్, రాముడైనా కృష్ణుడైనా ఈగైనా దోమైనా బల్లైనా ఏదైనా జన్మ లేనటువంటి వాడికి అస్పర్శ యోగం పాటిస్తున్నటువంటి ఏకైక సద్గురుమూర్తి దక్షిణామూర్తికి బంధం ఎట్టుంటదండి? ఉమ్, అట్లా ఆహారము అనేది అబద్ధపు గుర్తుకి 5 ఆహారాలు. ఉమ్, అదే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఉమ్, ఈ 5ంటిని సాత్వికాహారము అంటే జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు సాత్వికాహారం. ఉమ్, కోరికలతో కూడినటువంటి ఆలోచనలే రాజసాహారం. ఉమ్, అదే ఇది నెక్స్ట్ వచ్చేయండి అమ్మా. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం శ్లోకం నెంబర్ 9. ఉమ్, కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాహినః ఆహారా రాజసస్యష్ట దుఃఖ శోకమయప్రదాః. ఇది శ్లోకం. అవునండి. చేదు, పులుపు, ఉప్పు, మిక్కిలి వేడి, కారము, మాడినవి, దాహకములైనటువంటి పదార్థాలు, దుఃఖ శోకాన్ని కలిగించే పదార్థాలు ఉమ్, రాజస గుణము కలిగిన వారు ఇష్టపడతారు. ఉమ్, అంటే దీన్ని బట్టి ఆలోచన అనేది ఇక్కడ తెలుస్తా ఉంది. ఆహారాన్ని ఎంచుకునేది ఆలోచన ఉమ్, ఒక మానవుడికి మాత్రమే. అవునండి. ఆహారం ఎంచుకునేది ఆలోచన. అంతేనండి. ఆహారాన్ని ఇట్లా నిర్వచనం చేయాలి ఆహారాన్ని. ఉమ్, అది కాకుండా చూడండి, మానవుడు తప్ప మిగతా జీవులన్నీ కూడా ఒక ఆహార నియమాన్ని కలిగి ఉన్నాయి. ఉమ్, ఆల్రెడీ నియమించబడి ఉన్నాయి, సహజాతాలతో జీవిస్తున్నాయి అవి. ఉమ్, కానీ ఈ మనిషి మాత్రం ఏం చేస్తాడంటే అతని ఆలోచనలకు అనుగుణంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాడు. ఉమ్, కాబట్టి అతని ఆలోచనలు శబ్దస్పర్శ రూపరసగంధాల ద్వారా అతను మనసుని ఎట్టెట్ట పోనిస్తే అటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ సత్వ, రజ, తమ అనే 3 డివైడ్ మనిషికా జంతువులకా? అది మనిషికే. అనుమానమే లేదు కదా. లేదండి. ఆ జంతువుకు ఉంటే ఒకే గుణం ఉంటుంది, అది రజో గుణం. అది మరి స్తమ గుణమో ఏదో ఒకటి డామినెంట్ గా ఉండిపోతుంది. అంతే 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 ఎందుకంటే ఎన్ని తరాలైనా ఎన్ని సృష్టిలైనా మన కంటికి కనిపిస్తూ స్పష్టంగా కోడి లక్షణాలే ఉంటాయి, మారదు. ఆవుకి ఆవు లక్షణాలే ఉంటాయి, అది మారదు. అవును. మేక, పులి, సింహము ఏ జంతువు తీసుకున్నా ఆ లక్షణం తర్వాత సంతతికి మారడం లేదు. కానీ ఒక్క మనిషి మాత్రం మంచి అద్భుతమైనటువంటి సమాజానికి ఆదర్శవంతమైనటువంటి పురుషుడి కడుపులో దొంగ పుడతా ఉన్నాడు. మంచి ఇక్కడ చూడండి, ఇంతవరకు ఇది కొనసాగుతా ఉంది, తర్వాత మనకు తెలియదు దీని గురించి. మంచి ఇక్కడ పల్లపోతలు పుల్లయారులు అనేటువంటి ఆయన అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి బోధ చెప్పేవారు. వాళ్ళ పొలంలో పడినటువంటి పంట అదే పనిగా ఎంతమంది వచ్చినప్పటికీ బోధ చెప్పేవారట. నిజానికి ఇదంతా కూడా అవధూత స్వామి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విధానం అండి, జీవన విధానం. కాబట్టి అటువంటి కడుపులో అటువంటి ఆయనే జన్మించాడు. ఆయన రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ అయినప్పటికీ శేష జీవితాన్ని నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చే పని మీదనే ఉన్నాడు ఆయన. కంప్లీట్ గా ఈ కృష్ణాపురం అనే ఈ విశాలమైన ఆశ్రమానికి ఎంత మంది వచ్చినప్పటికీ ఆయన ఖర్చులతోనే పెట్టి బోధ చెప్తాడు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు.
ఆ, ఇది చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ మానవులు ఆ విధంగా అందరికీ ఉండాలని మనం చెప్పగలమా? ఆహా. ఒక సత్పురుషుడికి చెడ్డవాడు పుడుతున్నాడు, మరి పనికిరాని చేష్టలు ఉండేటువంటి దుర్మార్గమైన గుణాలు ఉండేటువంటి వ్యక్తికి ఒక సాత్వికుడు జన్మిస్తున్నాడు. అవును, చూస్తున్నాం సమాజంలో చాలా చోట్ల, అన్ని చోట్ల. చూస్తున్నాం కదా. కనుక మానవ జన్మ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వరమో అంత ప్రమాదకారి కూడా అని మనకు అర్థమైపోయింది. ఎంత అదృష్టమో మానవ జన్మ రావడం, అంత ప్రమాదం కూడానండి. సో మానవ జన్మ అదృష్టం, అది ప్రమాదకారి కూడా. ఖచ్చితంగా కనిపిస్తా ఉంటే మన దుర్యోధనుడు మనం పోయి ఏం చెప్తాం. అవును. కాబట్టి ఇట్టి వారు రాజస గుణం కలిగిన వారు సాత్వికులు నేను తెలుసుకున్నాం. రాజసులు ఇక్కడి నుంచి జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోమా 9వ శ్లోకానికి 1, 2, 3, 4 లైన్ తర్వాత. ఇట్టివారు వేడిగా రుచివంతంగా ఉండే భోజనము ఇష్టపడతారు. నిప్పు వలె కాలిపోతూ ఉండాలి, వేడివేడిగా ఉండాలి వారికి. రజోగుణం ఉండేటువంటి పురుషులు అతి ప్రీతితో తినేటువంటి అత్యుష్ణముగా ఉండేటువంటి అన్నము పైనుంచి ఆవిరి వస్తా ఉండాలి. ఎట్టుండాలి ఆవిరి అంటే దీపపు కొనను దీపపు ఒత్తిని దాంట్లో ముట్టించుకునేంత ఆవిరి ఉండాలి వాడికి. ఇది అలవాటు అయిపోయింటది కొంతమందికి. ఆ ఒత్తి కూడా మండిపోయేంత ఉష్ణం ఉండాలన్నమాట వాళ్ళకి. ఇట్టి ఆహారము పైకి చూసేదానికి ఏ విధమైన గాయమును బయటికి కలిగించదు. చూడండి, వాడి గుణాన్ని గురించే చెప్పారు కదా ఆహారం అంటే. ఎంత క్లారిటీ చూడండి. పైకి తేండి. ఇప్పుడు రజోగుణం ఉందా లేదా అని వాడి ప్రవర్తనలో బయటపడుతుంది కానీ వాడి పైన నెత్తికి బోర్డు వేసుకుంటారా ఈ రజోగుణ సంపన్నుడు అని బోర్డు వేసుకుంటారా? రెడ్డి సాత్విక సంపన్నుడు, రజోగుణ సంపన్నుడు అట బోర్డే ఉండదు. కానీ లోపలికి పోయి ఆ ఆహారం ఎంతగానో గుచ్చుకుంటది. వాళ్ళలో కలిగి ఉండే ఆలోచనల ప్రకారం బయట అటువంటి ఆలోచనలే తోడు దొరుకుతారు. అప్పుడు ఇట్లాంటి అన్నం వాడికి ఎట్లా అంటారంటే చూడండి, బూడిద వలె లోపలను బయటను ఆరిపోయి ఉంటది. బూడిద వలె లోపలను బయటను ఆరిపోయి ఉంటది అంటే అది ప్రయోజనకరం కాదు వాడికి. వాడికి చాలా డేంజరస్ అది. ఇటు వాడికి నోట పెట్టుకొనగానే దంతములు కటకటలాడున్నట్టు ఉన్నట్టు అన్నమును తినుట పరమ సంతోషంగా ఉంటది వాడికి. అంటే వాడు నోటి మాట మాట్లాడితేనే చాలా మంది జనాభా వణికేటట్టుగా ఉంటది. అందుకనే వర్ణిస్తుంది మొల్ల రామాయణంలో. రావణాసురుడు వచ్చి మాట్లాడుతూ ఉంటేనే ఆవిడ గడ్డి పరకు అడ్డంగా పెట్టుకుని వణుకుతా ఉంటుందంట సీత. మాటలు అలా ఉంటాయి. దీన్ని కోసి మన రాక్షసులకు వేసేయండి అన్నట్టుగా వర్ణిస్తారు. అంటే వాడికి అట్లాంటి మాటలు మాట్లాడతాడు. అసలే ఘాటుగా ఉండేటువంటి పదార్థం అంటే వాటిలో గుణం ఆల్రెడీ ఆ విధంగా తీక్షణంగా ఉంది. దానికి మళ్ళీ పైగా శబ్దం కలిసింది. వాటిలో ఉండే ఆలోచనలకు శబ్దం కలిసిందే కదా మాట. అంతే. కాబట్టి ఇట్టి పదార్థాన్ని తినుట చేత అంటే ఇటువంటి ఆలోచనలు వాటిలో ఉండడం చేత నోటి నుంచి ముక్కు నుంచి నీరు కారసాగును. వాడికి కోపం వచ్చేస్తుంది. రజోగుణం ఉండే వాడికి కోపం వచ్చిందంటే వాడి కళ్ళు ఎర్రగా ఉంటుంది చూడండి పాపం. ఇంతేకాదు దాని ఘాటు వలన నిప్పును కూడా పక్కకు నెట్టివేయగలిగిన తీక్షణమైన పదార్థములు వాడికి ఊరగాయ ఇంకా మొదలైనటువంటివి ప్రాణప్రియమైనవిగా తోస్తాయి వాడికి. వాడు కేవలము జిహ్వా చాపల్య రుచుల కొరకే వాడికి అనుకూలమైన రుచులకే ఎదుగుతాడు సమాజంలో. అటువంటి ఫ్రెండ్సే చూస్తాడు. అటువంటి వాళ్ళని కూడా వేసుకొని తిరిగే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అటువంటి జిహ్వా చాపల్యం కలిగినటువంటి వాడు తన పొట్టను నిప్పులతో నింపుచుంటాడు. అంటే ఏం చెప్పండి మీరే చూద్దాం. నిప్పులతో అంటే ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి? అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళతోనే సహవాసం చేస్తాడు. పొట్టను చూడండి, నిప్పులతో పొట్టను నింపుతున్నాడు అంటే అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళతో వాళ్ళు తిరుగుతూ ఉంటాడండి. అంతే. ఇట్లాంటి పదార్థాలు తినడం వలన శరీరమును కలిగే మంటల వలన అతనికి నేలపైన శయ్య పైన ఎక్కడా శాంతి లభించదు. మీరే చెప్పండి, ఈ ఆహారం విషయాహారమా నోట్లో తీసుకునే ఆహారమా? మీరే గమనించండి. అతనికి ఎక్కడ శాంతి లభించదు అంటే తినే ఆహారం మాత్రమే కాదండి, శబ్దస్పర్శ రూపరస గంధాలలో ఇతని స్వభావానికి తగినట్లుగా అతను ఉండేటువంటి ఆలోచనలను బట్టి అతనికి శాంతి ఉండదండి.
అట్లా లేకుండా మీరు నిన్ను అడిగినట్లుగా చూడండి, అమ్మ మాంసాహారం తిన్నటువంటి వాళ్ళకు శాకాహారం తిన్నటువంటి వాళ్ళకు అని మీరు ఎవరిని డివైడ్ చేసినారో నాకు ప్రూఫ్ ఇవ్వండి. శాకాహారం తిన్న వాళ్ళంతా ప్రశాంతంగా ఉండరా? మాంసాహారం తిన్న వాళ్ళంతా రాక్షసులుగా ఉండరా? లేదు లేదు. కాబట్టి ఆహారాన్ని మాంసాహారం శాకాహారం అని డివైడ్ చేయబోకండి. భగవద్గీతలో ఎక్కడ అది చేయలేదు. ఇక్కడ జ్ఞానేశ్వరి కూడా దాన్ని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం చూసుకోండి, మంటల వలన అతనికి నేలపైన గాని చెయ్య పైన గాని శాంతి లభించదు. మంట అంటే అతను ఆలోచనలతో దహించుకొని పోతున్నాడు. ఏమంటాడు? చిన్న ఎగ్జాంపుల్ మీకు, ఏ పంచభర్తృక పాంచాలి, ఇప్పుడు అతని సినిమాలో మీరు ఆ దుర్యోధన పాత్రధారి అయినటువంటి వాడి కంట్లో రంగు చూడండి. అట్లా మరి అంతేగాక మంచినీళ్ళ సొంబు అతని నోటి నుంచి ఎప్పుడు విడిచి ఉండదు. దీని అర్థం ఏంటో చూడండి. నాకేదైనా శాంతి చెప్పు, నాకేదైనా శాంతి చెప్పు అంటూ ఉంటాడు. మరి వాడు చెప్పేది అంటే మాటలోనే శాంతి ఉంది, వానికి నేను చెప్పేది ఏముండదు చెప్పు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎప్పుడు పక్కన ఉండే విదురుడిని పట్టుకొని నాకేదైనా మంచి ధర్మాలు చెప్పు, నాకేదైనా మంచి ధర్మాలు చెప్పు అంటే విదురుడు మంచోడని తెలిసే ఉండదు వాడికి. తెలిసింది కానీ వాడు పాటించినట్టు పాటించడు. కాబట్టి మంచినీళ్ళ సొమ్ము వెనకాలే ఉంటుందంటే అది అర్థం. విదురుడు పక్కనే ఉంటాడు, ఇప్పుడు అడుగుతానే ఉంటాడు, పాటించడు. మా బాగా నీతి ఎంత చెప్పి నువ్వు ఎన్న చెప్పు విదురా, నా కొడుకు రాజ్యం రాలేదంటే మాత్రం నేను ఒప్పుకొని. ఇప్పుడు ఏం చేయమంటారు? రజోగుణం అండి. అట్లా ఈ పదార్థాలన్నీ కూడా ఈ రీతిగా ఉండడం వలన ఆహారము కాదు, అది మంచి ఆలోచనలు కాదు. దీన్ని బట్టి ఆహారం అంటే ఆలోచన సమాహారం అని అర్థమవుతుంది. అట్లా కాకపోగా శరీరంలో ఉండే రోగం అనేది చూడండి, ఏం రోగం అంటే అదే బాగా గమనించండి. భగవద్గీతలో ఆహారాన్ని గురించి ఎక్కడా కూడా తినే ఆహారాన్ని విభజించలేదు అని నేను గుడ్డిగా వాదించేవాడిని ఇంత ముందు. ఇప్పుడు శాస్త్రీయంగా నిర్ధారణ జరుగుతుంది, చూసుకోండి. గుడ్డిగా వాదించేవాడిని అంటే నాకు సూచన మాత్రమే ఉంది, గురు సూచన. నేను ఏడాది నిర్ణయం చెప్పేది జ్ఞానేశ్వరి మాదిరి నేను చదువుకున్నానా? చూడండి కావాలంటే, శరీరమందు రోగమనే కాల సర్పమును వాడు మేలుకొలుపుతాడు. కాల సర్పము అంటే భవరోగం అండి. కాల సర్పం అంటే యమధర్మరాజుతో మీటింగ్ అండి. యమధర్మరాజుతో మీటింగ్ ఎవరికి ఉంటది? మళ్ళీ పుట్టేవాడికి ఉంటది. కాబట్టి శరీరమునందు రోగం అనే కాల సర్పమును మేల్కొలిపి దాన్ని ఉత్తేజితం చేసే సాధనాలు చేస్తాడు వాడు. ఇట్టి అన్నము లభించడంతోడనే, అంటే ఇటువంటి ఆలోచనలు వాడికి కలిగిన వెంటనే రజోగుణ సంపన్నుడికి ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరినం అని చెప్పారు. ఇది అగ్గిలో నెయ్యి పోస్తే ఆరిపోతుందా? ఆ విధంగా ఈ రజోగుణ సంపన్నుడికి ఎన్ని జన్మలు వచ్చినా వాడు హీనుడవగుణంబు మానలేడు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన తెలుపు నలుపే గాని తెలుపు రాదు. బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు అంటారు. బొగ్గుని పాలతో కడిగితే దాని మలినం పోద్దా? వాటిలో గుణం అది ఉంది, మనం ఏం చేయాలి చెప్పండి? కాటుకుని తెల్లగా చేయండి, కాటుకుని అట్టుంటది వాడితో మనం మాట్లాడితే. అందుకని సాధన సంపద లేకుండా ఉపదేశం చేయబాకండి. సాధన సంపత్తి వస్తే అప్పుడు ఉపదేశం చేస్తే ఈ గుణాలు తేడా కూర్చొని కనీసం సేపు కూర్చొని వినేదానికైనా వాడికి ఓపిక ఉంటుంది. రజోగుణంతో రగిలిపోతా అంటే 5 నోట్లు తీసుకుని ఉపదేశం ఇచ్చేసి 5,000 తీసుకుని బోధాధికారం ఇచ్చేసి వాడు మొత్తం వసూలు చేసుకుంటా వాడు తిరుక్కుంటా ఉంటాడు తినేసి తాగేసి. అదేంది సాంప్రదాయం అది? పైగా ఇంకొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి ఒక విషయం, అవధూత స్వామి పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి శిష్యుడు మందిపల హనుమంతరాజయోగి అండి. హనుమంతరాజయోగి రాసిన 21 కందార్థాలు అర్థమైన వాడు ఎవడైనా కోర్టుకు పోతాడా? గురుగారు వినపడలే సరిగ్గా. హనుమంతరాజయోగి 21 కందార్థాలు అర్థమైన వాడు ఎవడైనా కోర్టుకు పోతాడా?
ఆహా, ఆహా. ఉమ్, బాగా గమనించండి. ఉమ్, 21 కందార్థాలు రాసినప్పటికీ ఉమ్, ఆయన శిష్యులు కోర్టుకు పోయినారంట. వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉండాలి కదండి. ఉమ్, ఆయన శిష్యులు కోర్టుకు పోయి ఉమ్, ఇది మేమే దీనికి వారసులు అని కోర్టుకు పోయినారంట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పరంపర ఏమైంది తెలుసా? ఉమ్, ఆయన కోర్టుకు పోయి సాధించుకొని ఆయన సపరేట్ పీఠాలు అంతా వసూళ్ళు, ఆ 500కు ఉపదేశం, 5,000 రూపాయలకు కానీ ఇంకా ధనవంతులు అయితే కడియాలు ఇంకా అన్ని కూడా ఉమ్. ఏమైనా చేసుకొని మనకు ఇది రజోగుణం అండి. అవును. ఇది ఏమైందంటే చివరికి వాళ్ళ కొడుకులు ఇద్దరికి ఇప్పుడు అన్ని పీఠాల పైన నాది నాది అని ఇద్దరు మళ్ళీ కోర్టుకు ఎక్కున్నారండి. ఆహా, నాకు నిన్నే తెలిసేది. ఆహా. నిన్నే తెలిసేది. అంటే ఏమైంది ఇప్పుడు కోర్టుకు పోయేటోళ్ళు ఏమయ్యా, కోర్టులో భౌతికం కదా, కోర్టు భౌతిక విషయాలను కదా చెప్తాదే. అవును. కోర్టుకు పోకుండా ఎట్టుండాలనో అచల పరిపూర్ణ ప్రబోధ చెప్పిందయ్యా. మీరు కోర్టుకు పోయేదని కాదయ్యా అచల పరిపూర్ణ ప్రబోధ నేర్చుకుని మీరా. మీకు పీఠాలు ట్రస్టులు ఏంటికి మీకు? ఉమ్, ఒక్కసారి ఆలోచించుకోండి. ఉమ్, కోర్టుకు పోయి దాన్ని సాధించినారు కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆయన కొడుకులు ఇద్దరు మళ్ళీ కోర్టుకు పోయినారంట. ఏమని? నేనే వారసుడు, దీనికి నేనే వారసుడు అని. ఆ, ఇది అహంకారం తప్ప, ఇది మూర్ఖత్వం తప్ప ఇంకోటి ఏమైందండి? అక్కడ నేను వదలటం అనే ప్రసక్తి లేదు, ఎరుక వదలటం అనే ప్రసక్తి లేదు. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఉమ్, అచల పరిపూర్ణ బోధలో మంత్రాలు తీసుకున్నప్పటికీ ఈయన రజోగుణం వదలలేదు కాబట్టి ఉమ్, నీకు రాజసిక ఆహార లక్షణములను, అటువంటి ఆలోచనలను, వాటి పరిణామములను గురువు కలిగినప్పటికీ, ఇప్పుడు వీళ్ళు శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయమా అసాంప్రదాయమా చూడండి. ఆ, శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం అని బోర్డు వేసుకొని మీరు భగవద్గీత ఎత్తుకొని వచ్చి కృష్ణుని గురించి మాకు ఛానల్లో చెప్తారా అని అడిగినటువంటి వారు ఇప్పుడు మరి ఇన్ని పీఠాల పైన కోర్టుకు వేసుకొని పీఠాలు సొంతం చేసుకోవడానికి ఆలోచిస్తూ కోర్టులకు తిరుగుతా ఉండే వాళ్ళు అచల సాంప్రదాయకులు ఏమో ఆలోచించండి. ఏమైనా ఆ, నేను చెప్పేస్తున్నా, నేను ఎవరికి పోటీ కాదు, నిన్నే ప్రకటించేశానండి. ఉమ్, నేను ఎవరికి కొత్తగా ఉపదేశం చేయను, ఉమ్, నేను ఎవరికి ఎక్కడా నేను ఆశ్రమ నిర్మాణం చేయను. ఉమ్, నా వ్యక్తిత్వ నిర్మాణం చేసుకుంటే చాలు నాకు. ఆ, నాకు ఆశ్రమ నిర్మాణం అవసరం లేదు. ఉమ్, కాబట్టి వాటి పరిణామాలంతా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఉదాహరణలతో సహా కరెంట్ అఫైర్స్ అంటే జరుగుతున్న సమకాలీన అంశాలతో సహా జ్ఞానేశ్వరి దయ వలన మనకు స్పష్టంగా తెలిసిపోయింది. ఉమ్. దీనికే ఇంత పట్టింది. ఇంకా తామస లక్షణాలు ఎట్టుంటాయో తండ్రి. ఇప్పుడు తామస పురుషులకు ఎలాంటి ఆహారము ప్రీతికరంగా ఉంటుంది? ఉమ్, బహుశా మీరు అసహించుకోవచ్చు, ఆ, అయినా జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను చెప్తాను. అదే. మీరు ఇది అసహించుకున్నా మరి నేను చేయగలిగింది ఏం లేదు. ఆ, కాబట్టి ఈ తామస లక్షణాలకి శ్లోకం మాత్రం తెలుసుకొని మరి భావాన్ని రేపు చూద్దామండి. ఉమ్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ ఉవాచ యాతయామం గతరసం యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టమపి చామేద్యం ఉచ్చిష్టం అపి చ అమేజ్యం భోజనం తామస ప్రియం. భోజనం తామస ప్రియం. ఏ భోజనం అయితే, ఏ ఆలోచనలు అయితే తామసులు ఇష్టపడతారో దాన్ని చెబుతున్నాను. ఆ, ఏ భోజనం తెలుసా? ఉమ్, రసహీనమైనది, దుర్గంధమైనవి, పాసిపోయినవి, ఎవరైనా వదిలేసింది, అపవిత్రమైంది, ఇటువంటివి తామసులు ఇష్టపడే ఆహారం. ఆ, అంటే ఇది నోట్లో తీసుకున్న ఆహారమే కాకుండా ఇటువంటి ఆలోచనలు వీళ్ళు కలిగి ఉన్నారని మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అలా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. చేదు పులుపు కారము ఉప్పును అధికముగా కలిసినవియు, వేడి ఎక్కువ కలిగిన మాడిన దాహమును కలిగించిన, దుఃఖము రోగములను చింతను కలిగించు ఆహారము, రజోగుణమును పెంచును, ఇవి అన్ని రాజసులకిష్టమగును. ఉడికి ఉడకకుండా, సరిగా పండకుండా, దుర్గంధయుక్తమైన
పాతదై పాసిపోయినవియును అపవిత్రంబైనవి తామస గుణములను కలిగించును, తమో గుణమును పెంచును, ఇవి ఎన్ని తామసులకిష్టమగును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ
రాజసింగు ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.